హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం టాప్ మోస్ట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ బిట్ నుంచి చూద్దాం. ఇవాళ ఇంకొంచెం ఎక్కువ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ముందు ఏవైతే వీడియోలు చేశానో ఆ బిట్స్ డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో రావటం అనేది జరిగింది. సో ఇవే బిట్స్ మన లక్ బాగుంటే డైరెక్ట్గా ఎగ్జామ్స్లో వస్తున్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎంసీక్యూసే కదా అని చెప్పేసి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఇవే మనకు డైరెక్ట్గా వస్తున్నాయి ఎగ్జామ్లో. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. మొన్న మనం 40 వరకు డిస్కస్ చేసాం కదా, ఇవాళ 41 బిట్ నుంచి చూద్దాం. ఓపియం హ్యాస్ బీన్ అండర్ లెజిస్లేటివ్ కంట్రోల్ సిన్స్ ఓపియం హ్యాస్ బీన్ under legislative control since 1857. Standards for mechanical contraceptives are given in schedule. Standards for mechanical contraceptives are given in schedule R. Next bit. The Drugs and Cosmetics Act has been divided into dash parts. The Drugs and Cosmetics Act has been divided into dash parts, 18 parts. The Central Drugs Laboratory is established in Calcutta. The members of the DTAB hold the office for 3 years. Next, the dose of drug is 5 mg per kg body weight. How much of the drug is required for a boy of 12 years weighing 21 kg? The dose of drug గురించి అడుగుతున్నారు. The dose of drug is 5 mg per kg body weight. How much of the drug is required for a boy of 12 years weighing 21 kg? Answer is 2.5 mg. 2.5 mg. ఈ బిట్ 2.5 mg. Next, morphine is the drug of choice in colic pain. Hypotensive effect of clonidine is due to its action on alpha adrenergic receptor. Tetracyclines are avoided during pregnancy because causes discoloration of teeth. Tetracyclines should not give with milk products. Dairy products అన్న మిల్క్ ప్రొడక్ట్స్ అన్న అది సేమే. మనకి ఎలా ఇస్తారంటే ఈ బిట్టు టెట్రాసైక్లిన్స్ దేంతో ఇవ్వకూడదు అంటారు, మిల్క్, కర్డ్ అని చెప్పేసి. ఆప్షన్ సి వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ అంటారు. అప్పుడు మనం ఫ్లోలో మిల్క్ అని పెట్టద్దు, కానీ అలా పెట్టద్దు. ఏ డైరీ ప్రొడక్ట్స్తో కూడా టెట్రాసైక్లిన్స్ అనేవి ఇవ్వకూడదు. టెట్రాసైక్లిన్స్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే డిస్కలరేషన్ ఆఫ్ టీత్ అనేది కలర్ మారుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్, పవర్ఫుల్ కార్డియాక్ స్టిమ్యులెంట్ ఈజ్ dopamine. One of the following is used in the treatment of pulmonary tuberculosis. Pyrazinamide. మనకి టీబీలో వచ్చే డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. టీబీ డ్రగ్స్ అవి వచ్చేసి హెచ్ఆర్ఈజెడ్, రిఫాంపిసిన్, స్ట్రెప్టమైసిన్, ఈథాంబ్యూటాలు, పైరజినమైడ్. ఇది డ్రగ్ కూడా అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే టీబీ డ్రగ్స్ అనేవి మనకు గుర్తుంటాయి ఈజీగా. ఈ మిగతా ఏమీ కాదు. మనకి ఈ కోడ్ తెలిసిందంటే మనం ఆటోమేటిక్గా రిమైనింగ్ 3 ఎలిమినేట్ చేసి రైట్ ఆన్సర్ అనేది పెట్టేయచ్చు అనమాట. ఓకే, టీబీ అంటే చాలు, ఫస్ట్ లైన్ డ్రగ్స్ మీరు గుర్తుపెట్టేసుకోవటం, హెచ్ఆర్ఈజెడ్. ఇదే అనమాట టీబీ కోర్సు. కండిషన్ బట్టి 6 months కోర్స్ ఇస్తారు, 1 year కోర్స్ ఇస్తారు. అది మనం క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిట్, ఆల్ఫా బ్లాకర్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ పేషెంట్స్ విత్ coronary artery disease. Which of the following is directly acting sympathomimetic agent? Dopamine. Streptomycin is more effective at acidic pH.
The most common drug causing anaphylaxis is the most common drug causing anaphylaxis is penicillin. The most common side effect of verapamil is constipation. The antihelmintic drug acting by producing flaccid paralysis of the worm is the anthelmintic drug acting by producing flaccid paralysis of the worm is piperazine. Drug resistance is commonly produced by rifampicin. Propranolol is contraindicated in patients with asthma ఉన్న patients కి beta blockers like propranolol is not given. Okay. The most serious side effect of phenylbutazone is agranulocytosis. ఫినైల్బ్యూటజోన్కి ఉన్న ఒక సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి డైరెక్ట్గా అడుగుతారు, అది agranulocytosis. ఓకే. స్టెరిలైజేషన్ టెంపరేచర్ ఫర్ aqueous solution in autoclave is 121 degrees centigrade. ఆటోక్లేవ్లో స్టెరిలైజేషన్ టెంపరేచర్ 121 degrees centigrade for aqueous solution. Infected blood products may produce serum hepatitis due to the presence of hepatitis B virus. ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్లోని హెపటైటిస్ బి వైరస్ ఉంటే దానివల్ల సీరం హెపటైటిస్ అనేది రావచ్చు. ఓకే. ఇన్ ద అఫీషియల్ బయోఅస్సే ఆఫ్ ఎరిథ్రోమైసిన్ ద స్ట్రెయిన్ యూజ్డ్ ఈజ్ Micrococcus luteus. In the microbiological assay of bacitracin IP, the test organism used is IP అంటే ఇండియన్ ఫార్మకోపియా. The test organism used is Micrococcus luteus. Next, the time required for division of Escherichia coli is 20 minutes. Rickettsia are responsible for spreading a disease known as Rocky Mountain spotted fever. Okay. Next, Escherichia coli belongs to the family Enterobacteriaceae. మనకి ఫార్మకోగ్నస్ ఉంటుంది. గ్లిజరాల్ మే బీ యూజ్డ్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ అప్ టు పర్సంటేజ్ ఆఫ్. గ్లిజరాల్ని ప్రిజర్వేటివ్గా కూడా యూజ్ చేస్తారు. అప్ టు ఎంత పర్సంటేజ్ వరకు అంటే 50% వరకు. ఓకే. Originally oxytetracycline is known as terramycin. Next bit, the bacteria that can remain alive for long period in dried condition is డ్రైడ్ కండిషన్లో కూడా ఎక్కువసేపు బ్రతికుండగలిగే బ్యాక్టీరియా ఏదంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ద కాజేటివ్ ఆర్గానిజం ఫర్ గ్యాస్ గ్యాంగ్రీన్ ఈజ్ క్లాస్ట్రీడియం పర్ఫ్రింజెన్స్. ఓకే. నెక్స్ట్, Staphylococcus aureus produces a pigment during their growth having yellow color. In the radial Walker test, the strain used as Salmonella typhi. An organic acid widely used in the treatment of skin condition. Is undecanoic acid. A substance that holds the number of bacteria at a constant level is known as
బ్యాక్టీరియోస్టాటిక్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద మాలిక్యూల్ which controls the biosynthesis of proteins in living organism. Identify the molecule which controls the biosynthesis of proteins in living organisms. DNA. All amino acids are optically active except glycine. మిగతా అన్ని ఆప్టికల్లీ యాక్టివ్, గ్లైసిన్ ఒకటి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అన్నమాట. ఓకే, D-mannose is present in some plant products like gums. Okay, next galactose is main constituent of milk sugar. Glycogen is present in all body tissues except brain. The following ions help in enzymatic transfer of phosphate from ATP to pyruvic acid. The following ions help in enzymatic transfer of phosphate from ATP to pyruvic acid. Answer is magnesium. Okay, during glycolysis of glucose, the energy liberated in the absence of oxygen is known as anaerobic fermentation. Absence of oxygen అని వస్తే that condition must be anaerobic. ఎప్పుడైనా ఏ బిట్లో అయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి మనకి తెలిసినా తెలియకపోయినా కన్ఫ్యూజన్ ఉన్నా కానీ absence of oxygen అని వస్తే మాత్రం ఖచ్చితంగా anaerobic కండిషన్. ఆప్షన్స్లో anaerobic అనేది ఉంటుంది absence of oxygen వస్తే. ఓకే, ఇలాంటి గుర్తుపెట్టుకుంటే వితిన్ సెకండ్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. Treatment of pentose with a concentrated mineral acid yields cyclic aldehyde known as furfural. Okay, furfural. రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.